డైనమైట్ చాలా గ్రిప్పింగ్గా ఉంది, చాలా బాగుంది. సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. యాక్షన్ వీళ్ళు చెప్పినట్టుగానే చాలా చాలా బాగుంది. వచ్చేసిన మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ద ప్రీమియర్ షో. రేపు మార్నింగ్ ఐ బి వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. Very confident. First and foremost, thanks, and it's been so late and still you guys are all here. Well, అదంటే మేము మాట్లాడటం కన్నా మీరు చెప్పాలి ఎలా ఉందో సినిమా. ఎందుకంటే డెఫినెట్గా అఫ్కోర్స్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. తమిళ్లో చూసినప్పుడు నా ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో తెలుగులో అబ్సల్యూట్లీ ఐ థింక్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ ద సేమ్. హ్యాట్స్ ఆఫ్ టు the entire team, especially Vishnu, the way he has carried the film and is superb, and full marks to Dev Katta as a director. Vijayan Master Garu, I think he's just carried the film, and all the actors, especially నాకు ఒక సీన్ ఉంటుంది, అంటే ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు. విష్ణు ఆల్మోస్ట్ చచ్చిపోతాడు అన్నప్పుడు ఆయనతో సీన్ ఉంది సార్ది. ఐ థింక్ నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ విజిల్ సీన్. అండ్ అఫ్కోర్స్ మనోడు ఇంత సాఫ్ట్గా ఉండి, అంటే నేను చూడలేదు తెలుగులో, ఇప్పుడే చూస్తున్నాను. ఇంత సాఫ్ట్గా ఉండి ఇంత క్రూరంగా ఉండగలని ఇప్పుడే అర్థమైంది. ఇంకేముంది ఇప్పుడు దే షుడ్ సీ ఇట్. థ్యాంక్స్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ జస్ట్ హోప్ మేము ఎలా ఎక్సైటెడ్గా ఉన్నామో ఆడియన్స్ అంతా కూడా చూసి రేపు ఐఎమ్ షూర్ దే విల్ బి ఈక్వల్లీ ఎక్సైటెడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. అందరూ ఇంత లేట్ అయినా సరే ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. సో మీరందరూ వెయిట్ చేసినందుకు డెఫినెట్గా ఒక మంచి సినిమా చూశారని చెప్పి మేము భావిస్తున్నాం. సో సింపుల్గా చెప్పాలి అంటే 2015 తెలుగు సినిమాకి చాలా మంచి సంవత్సరం. చాలా హిట్స్ వచ్చినాయి, ఇంకో హిట్ రాబోతుంది. డెఫినెట్గా వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. డైనమైట్ అంటే టైటిల్లోనే ఎంత పవర్ ఉందో మీకు తెలుసండి. సో దానికి ఏమాత్రం తగ్గకుండా సినిమా కూడా అలాగే ఉంటుంది. అంటే ప్రతి ఆడియన్స్ సీట్లో కూర్చుని ఆ ఎడ్జ్లోనే కూర్చోనే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంత టెన్షన్గా ఉంటుంది. చాలా కష్టపడి డే అండ్ నైట్ వర్క్ చేసి దాన్ని చేయడానికి కారణం అందరూ సహకరించి మొత్తం క్రూ, విజయన్ మాస్టర్ యొక్క ఫైట్స్ కానీ, హీరో యొక్క డెడికేషన్ కానీ, అంటే బాడీ మెయింటెనెన్స్ అవన్నీ చూస్తే ఎక్సలెంట్ అనిపించింది అనమాట.
సో ఫర్దర్గా ఆడియన్స్ చూసి దాన్ని సక్సెస్ చేస్తారని నమ్మకం ఉంది.